Dum Dum. హలో గాయ్స్, నా పేరు రావు. సో వెల్కమ్ టు దమ్ దమ్ ఛానల్. సో ఈ వీడియోలో కంటెంట్ ఏంటో తెలుసుకునే ముందు, సో మన ప్రీవియస్ వీడియోలో మనకు ఒక యూత్ కలిసి గుర్తుందా? సో తను ఇంకా నేను దమ్ దమ్ పడి లాస్ట్ తనకు ఒక జాబ్ వచ్చేటట్టు చేసి, ఆ జాబ్ ఏందో చెప్తారా? ప్యూన్ జాబ్ అండి. పెద్దదా చిన్నదా పక్కన పెడితే తన తెలివితేటలకు అదే ఎక్కువ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హిమ్. సో ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే, నేను కంటెంట్ కోసం ఇట్లా గల్లీలు తిరుగుతుంటే నాకు ఒక టెర్రస్ మీద నుంచి ఒక ఆయన ఏడిపించింది. కింద రోడ్ నుంచి పోతుంటే నాకు పై నుంచి ఆయన ఏడిపించింది. ఏందబ్బా అని ఇట్లా టెర్రస్ మీదకి వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఆయన తాగుతాయని అనుకుంటా ఒకటే బాధపడుతుడు. కానీ ఆయన తాగి లేడు. ఎవరైనా తాగుంటేనే బాధపడతారు, ఈయన తాగకుండా బాధపడ్డాడు. అసలు ఎందుకంత ఏడుస్తుంది, ఏంది కథ అని ఒకసారి తెలుసుకుందాం పదండి. అన్నా ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? అయిపోయింది సార్, అంతా అయిపోయింది. ఏమైపోయిందన్నా? పోయింది సార్, మొత్తం పోయింది. అయ్యో అలా పిల్లలు చనిపోయినట్టుంది. ఎప్పుడన్నా? ఇవాళ పొద్దున్నే సార్, చూసంగానే ఎలా ఉన్నా? ఏమో సార్, పొద్దున్న లేచి సంతోషంగా వెళ్ళి చూడగానే అయ్యో ఎంత కష్టం వచ్చిందన్న మీకు. పొద్దున్నే తను చూడంగా నా రోజు గడవది, రాత్రి తను చూడంగా నాకు నిద్ర కూడా రాదు సార్. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇంకేముంది సార్, రేపు పొద్దున్న దుకాణం ఓపెన్ చేయగానే పోయి తెచ్చుకుంటా సార్. దుకాణమా? అవును, దుకాణం ఏందన్నా? అవును సార్, పొద్దున్నే లేచి దుకాణంకి వెళ్ళి మందు తెచ్చుకుందామంటే దుకాణం బంద్ ఉంది సార్. ఇప్పుడు నాకు మందు సార్, మందు లేదు. అంటే నువ్వు ఇప్పటిదాకా మాట్లాడింది మందు గురించి సార్, నాకు మందు కావాలి సారా. మిగిలినదా గవర్నమెంట్ ఒకటే చెప్పాలి, ఇలాంటి తీసి పాకిస్తాన్ పడేది సార్. ఆయన బాధపడుతుంటే నేను ఏదో అనుకున్నా, అంతకుముందు తాగుబోస్ వచ్చినోడు మందు కోసం అంత ఏడుస్తుంది. అయ్యో ఇప్పటిదాకా నేను ఉండేనా దండం చేస్తా, కానీ ఫస్ట్ టైం ఈ నన్ను దండం చేసాడు. గైస్ ఇవో కంటెంట్ ఇస్తే మళ్ళీ మనం నెక్స్ట్ సావులో సావని వస్తుంది. గైస్ ఈ సావు నాకట్టినట్టుంది. ఓకే బాయ్. నాకు ఏం బాగుంటుంది.